కుటుంబానికి న్యాయం చేయాలి. అశ్లీల కుటుంబానికి అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, అభంశుభం తెలియని ఒక బంగారు తల్లి చిన్న పెట్టిన 6 బిడ్డల్ని ఒక నరరూప రాక్షసులు అతి కిరాతంగా చంపి ఒక చెప్పడానికే బాధేస్తుంది. ఈ రత్తులు ఉంటే ఇలాంటి పనులు చేయదని మిమ్మల్ని వేడుకుంటున్నా. అదే విధంగా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఎంతో బాధాకర విషయం. ఆ బాధాకర విషయంలో ఒక చిన్న ఆనంద విషయం ఏమంటే, ఈ రోజు ఎవరైతే ఆ మహా చిన్న బిడ్డని 6 ఏళ్ల పసిబిడ్డని చంపినారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే వినిపించుకుంటున్నా, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం వారికి ఒకటి వినిపించుకుంటున్నా, పట్టుకున్నారు బాగుంది, వాళ్ళని కేసులని జైల్లో మేపడం కాకుండా పబ్లిక్ వదిలేసండి వాళ్ళని. దయచేసి ఎవరైతే ఆ బిడ్డని, ఆ చిన్న మహాతల్లిని ప్రాణం తీశారో వాళ్ళని పబ్లిక్ వదిలేసండి, లేదా పుంగునూరు నడి రోడ్లో వాళ్ళకి అందరూ ముందర శిక్షించాలని నేను మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టాలు మనకి, నేను చెప్పకూడదు కానీ చట్టాలు మన ఇండియా చట్టాలు సరిలేదు. ఆడబిడ్డల మీద కన్నెత్తి చూడాలంటే కన్నులన్నా తీయాలి, కాదు, ఇది పబ్లిక్ లో జరగాలి. దయచేసి గవర్నమెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వాళ్ళకి జైలు అని, బెయిల్ అని, వాళ్ళు జైల్లో మేపడం కాదు, తొందరలో వాళ్ళకి మరణ శిక్ష విధించాలి. నడి రోడ్లో పొంగునూరులో మరణ శిక్ష విధించాలని నా బలం లేని నియోజకవర్గం ప్రజలంగా నేను కోరుకుంటున్నాను. శాంతియుత ర్యాలీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది పుంగూరులో జరిగిన ఘటనే కాదు, మన ఇంట్లో కూడా మనకు పిల్లలు ఉంటారు. అభంశుభం ఎరుగని చిన్నారి ఇది అంత కిరాతకంగా వాళ్ళు ప్రాణాలనే తీసేసే అంత తెగించారంటే, ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉండడం మనకు నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళు ఒక పూల వనంలో చీడ పురుగులు లాంటి వాళ్ళు. వీళ్ళని, ఆ చెదబట్టిన చీడ పురుగుల్ని నాశనం చేస్తే గాని మన వనాలు, మన పూల తోటలు బాగా ఉండవు. ఈ సభాముఖంగా నేను తెలియజేయడం ఏమనగా, దోషణలు అయితే పెట్టుకున్నారు, అన్నగారు కూడా చెప్పారు. ఇంకొకసారి అభంశుభం తెలియని పిల్లల పైన గాని, అమ్మాయిల పైన గాని, స్త్రీల పైన గాని ఎలాంటి ఆగత్యం చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా భయంకరమైన, చాలా భయం ఉండాలి. ఇలాంటి చట్టాలు మన సమాజానికి చాలా అవసరంగా ఉన్నాయి. ఆడపిల్లలు పుట్టించిన తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. దీనికంతటికి కారణం ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి దురదృష్టకరమైన సందర్భాలు జరగడం వల్ల మన సమాజానికి చెడ్డ పేరు వస్తా ఉంది. ఇంకొక విషయం చెప్పడం ఏమరా అంటే, అభంశుభం తెలియని చిన్నారి పిల్ల 6 ఏళ్ల అమ్మాయిని, ఆ అమ్మాయి ఆ చావు టైంలో ఎంత బాధపడిందో, 3 రోజుల తర్వాత గుర్తు తెలియని శవాన్ని ఆ తల్లి చూసినప్పుడు ఆ తల్లి కడుపు వేదన, ఆ తండ్రి యొక్క గుండె బాధ వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారు. నేను ఆ పరమాత్మని ఒకటే కోరుకుంటున్నాను, ఆ అమ్మాయికి భగవంతుడు స్వర్గ ప్రాప్తినివ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులకి ఓపికను, సహనాన్ని, వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంకొకసారి మా పిలుపు పైన మా మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీని తర్వాత కూడా ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఇలాంటి సాంఘిక వ్యతిరేక చర్యలు జరిగినా మనమందరూ కలిసికట్టుగా న్యాయం కోసమే పోరాడతామని
కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈడొచ్చిండే అన్నల గారికి, నా తమ్ముళ్ళ గారికి, మా బిడ్డలకి అందరికీ నమస్కారం. ఈ ఘటన జరిగింది ఇంక మీట ఎక్కడ జరగకూడదు అనేసి ఒకరికి ఒకరు సహాయం చేసుకుని, ఏ బిడ్డన్న ఒంటరిగా పోతా ఉంటే మన బిడ్డ మాదిరి భావించి ఎత్తుకొని పోయి వాళ్ళ ఇండ్లలో చేర్చి వాళ్ళ అమ్మ నాన్నకో లేదంటే మన గవర్నమెంట్ కో మనకు అందుబాటులో ఎవరు ఉంటారు వాళ్ళని చెప్పి ఫోన్లో అంతా చెప్పి వాళ్ళ బిడ్డను ఏమి ఆ బిడ్డ పోతాను మనకి ఎందుకు అని లేకుండా మనం అందరూ కలిసి కట్ట చేసి మనం అందరికి సహాయం చేసుకొని ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి ఈ పొద్దు ఆ తల్లి కడుపు కాలుతా ఉందంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క అమ్మకి కడుపు కాలినట్టే కదా, మన బిడ్డ ఉన్నట్లే కదా ఆ బిడ్డ కూడా. ఆ బేవర్స ముండ అది ఎవరితో అది లంజా ముండ ఉండి అది దానికి బిడ్డలు పాపలు లేరా? లేదున్నా ఎంత కడుపు కాలుతా ఉంది. మేము 4 దినాలు అవుతుంది నా నిద్ర పోయి. మాకు మనవరాళ్ళు మనవళ్ళు అందరూ ఉండారు. మేము పెద్ద కుటుంబం వాళ్ళు. మాకు కూడా ఎంత కడుపు కాలుతుంది. ఆ తల్లికి ఆ నైట్ బిడ్డ లేకుండా ఎంత కనకలాడుతా ఉంటుందో తనకలాడుతా ఉంటుందో ఆ బిడ్డ తల్లికి తెలుస్తుంది. మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో పోయిన నెల 29వ తేదీ పాప మిస్సింగ్ ఘటనపై, దాని తర్వాత పాప సమ్మర్ ట్యాంక్ లో పుంగునూరు సమ్మర్ ట్యాంక్ లో శవమై తేలడం చాలా బాధాకరమైన విషయము. ఇలాగే ఆ అభం శుభం తెలియని చిన్నారిపై తను ఎందుకు చనిపోతున్నానో కూడా తనకి తెలియని పరిస్థితిలో అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వము ఆ దోషులని కఠినంగా శిక్షించాలి. ఆ దోషులని ఎట్లయితే తెలంగాణలో ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసినారో అదే విధంగా దోషులను పుంగునూరు చౌక్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము. అంతేకాదు ప్రభుత్వము ఈ గాంజాయి, అదే విధంగా ఇప్పుడు ఈ నాటు సారా, ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపి ఈ మత్తు పదార్థాలను రాష్ట్రంలో లేకుండా తొలగించేయాలనేసి మనమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్. पूरे को जितने लोग हैं मीडिया इंचार्ज वाले को सब जने का अस्सलाम वालेकुम। आज हमें देखेगा तो 6 साल की बच्ची चित्तूर डिस्ट्रिक्ट पुंगनूर में 6 साल की बच्ची उठाने बच्चा को किडनैप कर को जान से मार, वो बच्ची को भी मालूम नहीं कहीं को मरती है को बोल को क्या वो बच्ची मर गई है। वो वैसी बच्ची को आज हमें देख लेगा तो चित्तूर डिस्ट्रिक्ट के अंदर में दुनिया के अंदर ही भाई को बच्चा को रखते भी क्या ये इज्जत नहीं है, क्या कहते सेफ्टी का निकात नहीं है। 6 बजे के बाद तो भाई बच्ची रोड के ऊपर आने डरती है। क्या कहते हमारे कॉन्स्टिट्यूशन के अंदर ऐसा एक ये ले लगाना, शिक्षा कानून ले लगाना कि कौन भी बाइक बच्ची के ऊपर हल्की उठा देगा तो बीच रोड में खड़ा को शूट कर डालना, वैसा एक शिक्षा ले लगा को ये करना। और क्या कहते जो भी अब कलकत्ता में हमारे डॉक्टर के ऊपर भी ऐसा रेप कर को मार डाले। अब देखेगा तो तेलंगाना के अंदर भी एक ऐसा हादसा है। उसके बाद हमें दुनिया के अंदर लहाजे को एक रेप चलता है। आज हमें कोसी की एक बच्ची मरी का देखते हैं न्यूज के अंदर, देखो लहाजे को एक बच्ची के ऊपर रेप चलता है। आज हमें ऐसा आवाज थाना से कहा गया तो आने वाले दिनों में बाइक बच्चे रोड पर आने बहुत तकलीफ उठाते, उसका से बाइक बच्ची को आजादी होना का तो आज हमें एक आवाज उठा को कॉन्स्टिट्यूशन के अंदर एक बदलाव ला को, एक सेक्शन ला को हमें जिद्दोजहद करेगा तो ये होता। उसका से जो भी आई उनको सबको अस्सलाम वालेकुम। పాప కి అన్యాయం జరిగింది. ప్రతిరోజు ప్రతి ఒక్క పాపలకి, చిన్న పిల్లలకి, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతా ఉంది మన దేశంలో. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా దొరకతోనే వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, గుణపాఠం ఉంటుంది. ఎదుటోడు ఎవడైనా తప్పు చేయాలన్నా భయపడాలి, అట్లాంటి కఠిన శిక్షలు వేయాలి. వీళ్ళకి జైల్లో మేపడం, జైల్లో పెట్టడం, ఇలా చేయడంలో తప్పులు చేస్తున్నారు, భయపడడం లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని ఇమీడియట్ గా వీళ్ళకి శిక్షించే కఠినంగా. ఎట్లాంటి వాళ్ళు తప్పు చేయాలన్నా కూడా భయపడతారు.